ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే, చాలామందిని మనం పరిశీలన చేసినప్పుడంటే, వారికి తెలివితేటలు, చదువు అన్నీ చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అనుకుంటే, వారి మీద వారికే నమ్మకం ఉండదు. ఎదుటి వ్యక్తుల మీద కూడా నమ్మకం ఓ పట్టాన వారికి ఏర్పడదని చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థిని తీసుకున్నామనుకోండి, కష్టపడి చదువుతుంటాడు. కానీ అతనికి ప్రధానంగా ఏంటంటే జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల, అంటే చదివింది సమయానికి గుర్తు రాకపోవడం వల్ల అతని జీవితంలో అభివృద్ధిని సాధించలేకపోతాడు. అంటే కేవలం ఇక్కడ విద్యార్థినే కాదు కానీ ఎవరికైనా సరే జ్ఞాపక శక్తి అనేది చక్కగా ఉన్నప్పుడే వారు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా రాణించగలుగుతారు. జ్ఞాపక శక్తి లేనప్పుడు ఏమవుతుందంటే, తాత్కాలికంగా వారి దగ్గర విజయాలు ఉన్నప్పటికీ కూడా, వారి విజయాలు నమోదు చేసినప్పటికీ కూడా, కస్టమర్స్ సంఖ్య బాగున్నప్పటికీ కూడా వారికి ఏదో ఒక రోజు ఇబ్బంది తప్పదని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు ఒక వ్యాపారం అనుకోండి, తన దగ్గరకు వచ్చే కస్టమర్స్ని కొద్దిగా గుర్తుపట్టుకొని పలకరిస్తూ, పేరు బట్టి ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతుంటే, ఇంకొకసారి ఆ కస్టమర్ అతని దగ్గరికి వస్తాడు. 10 సార్లు కస్టమర్ తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా, మీరు వచ్చారండి నాకు గుర్తులేదండి అన్నా అనుకోండి, ఆ కస్టమర్తో ఏమైపోతుందంటే, ఇది నన్ను ఎలాగూ గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి ఇంకొక వ్యాపార దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనందరం కూడా జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి, మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనం ఏ ఉద్యోగం చేయవచ్చు, ఏ వ్యాపారమైనా చేయవచ్చు, ఏ వృత్తిలోనే కూడా ఉండవచ్చు. ప్రధానంగా మన మీద మనకు నమ్మకం, అంటే విశ్వాసం అంటాం కదా, అది మనకు ఖచ్చితంగా కూడా ఉండాలి. ఆత్మవిశ్వాసం లేనప్పుడు జీవితంలో రాణించలేము. అదేవిధంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏకాగ్రతగా చేస్తే మనకు విజయాలు మరింత అధికమవుతాయి. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో అప్పుడేమవుతుందంటే మనకు క్రమేపీ అపజయాల శాతం అధికమవుతుంది. ఆ తర్వాత ఈ మతిమరుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటారో కొన్ని ఇబ్బందులు వారి జీవితంలో కూడా ఎదుర్కోక తప్పదు. అటువంటి అంశాలు వీటిని జ్యోతిష్ శాస్త్రానికి అనుసంధానం చేస్తూ ఏ గ్రహణ దోషం వల్ల మనకు ప్రధానంగా ఈ సమస్యలు ఎదురవుతాయి అన్న అంశాలు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ, దాంతోపాటుగా ద్వాదశ రాశుల వారు జీవితంలో మంచి ఉన్నతిని సాధించడం కోసం, ఆత్మవిశ్వాసం పెరగడం కోసం, వారికి ఏకాగ్రత పెరగడం కోసం, వారికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి మరింత పెరగడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు కూడా మనం ప్రతిరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే, మనకి ఎవరికైతే జాతక చక్రంలో లగ్నాధిపతి బలహీనంగా ఉంటారో, చంద్రుడు బలహీనంగా ఉంటారో, అటువంటి వ్యక్తులకి ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే వారికి చదువుకున్నప్పటికీ, వారు తెలివితేటలున్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరో ఒక మనిషి వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. అంటే వారికి నమ్మకం ఉండదు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, పాస్ అవుతానో లేదో వారికే నమ్మకం ఉండదు. తెలివితేటలు ఉంటాయి, అక్కడేమి ఎటువంటి లోటు కూడా ఉండదు. అదేవిధంగా వారు రేపు ఉద్యోగం చేస్తుంటారు, ఈ ఉద్యోగం ఉంటుందో లేదో, ఈ ఉద్యోగంలో బాధ్యతలు నాకు మేనేజ్మెంట్ వారు అప్పగించి నేను చేయగలుగుతానో లేదో అని చెప్పేసి ఒక అపనమ్మకం. ఈ విధంగా ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తులు జీవితంలో రాణించడం వీరికి కష్టమవుతుంది. దీనికి ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా చూస్తే ఒకటి ఏంటంటే, మనం జన్మించినప్పుడు మన జన్మలగ్నం దాంట్లో ఉన్నటువంటి గ్రహాలు మనల్ని దానికి ఎక్కువ కూడా గురి చేస్తాయి. అంటే జన్మలగ్నంలో ఏదైనా చెడు గ్రహాలు అధికంగా ఉన్నప్పుడు, లేదా మన లగ్నాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, చెడు స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎంత కష్టపడి మనం అనుకున్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం మనకు ఏమాత్రం కూడా ఉండదని చెప్పొచ్చు. అదేవిధంగా తర్వాత గ్రహం మనం పరిశీలిస్తే చంద్రగ్రహం, చంద్రుడి మనస్కారకుడిగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే ఇటువంటి ఆత్మవిశ్వాసం లోపించింది, భయాందోళనలు అధికంగా ఉన్నాయి, అందులో లేనిపోని భయాందోళనలు అంటాం కదా, ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయంటే చంద్రగ్రహ దోషం వల్ల ఈ రెండు కూడా ప్రధానంగా మనకు వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ రెండింటినీ మన జాతక చక్రంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి తగాదాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి కాస్త గందరగోళంగా ఉంటుంది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. పెట్టుబడుల సమయానికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు అంది చేజారవచ్చు. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు అధికమవుతాయి. శాల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద తులారాశి వారి గ్రహస్థితిని ఈరోజు పరిశీలన చేస్తే ఆర్థిక ఇబ్బందులు కొంత అధికంగా ఉండే పరిస్థితి అధికంగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శివార్ధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని వారితో సంతోషంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి పదవులు కూడా దక్కవచ్చు. సినీ కళాకారులు కూడా ఈరోజు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు శుభవర్తమానాలు అందుకుంటారు. ఇక మొత్తం మీద గోచార గ్రహ రీత్యా చూస్తే ఈరోజు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా
అనుకూలంగా ఉంది. చేస్తున్న పనులు విజయాలు కూడా అతి సులువుగా సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమవుతారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలతో పాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థికంగా కూడా ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు చక్కగా అనుకూలిస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు కూడా లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండడం వల్ల చేస్తున్న పనులు విజయాల శాతం అధికంగా ఉంటుంది. అతి సులువుగా కష్టసాధ్యమైన పనులు కూడా ఈరోజు వారు పూర్తి చేయగలుగుతారు. ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు అన్ని విధాలా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రుణదాతల ఒత్తిళ్లు కాస్త అధికమవుతాయి. ఇంటా బయట కూడా చికాకులు వీరికి అధికంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. నిదానంగా వ్యవహరించడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మకర రాశి వారికి చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి అధికారుల నుంచి సమస్యలు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులు కూడా అనుకున్న అవకాశాలు దూరమవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందవు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గోచార గ్రహరీత్యా పరిశీలన చేస్తే గ్రహస్థితి అంత యోగదాయకంగా లేదు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని యథాశక్తిగా ఈరోజు ఆరాధించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రధానంగా ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా కుంభరాశి వారికి అధికమవుతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి కలిసిరావు. ఇంటా బయట కూడా చికాకులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మహిళలకు ఆరోగ్య భంగం, వైద్యుల సలహాలు, సూచనలు అవసరమని కూడా చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందవు. ఇక కుంభరాశి వారికి మొత్తం మీద చూస్తే గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ప్రధానంగా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. నిరుత్సాహం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం చాలా వరకు కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆత్మీయులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి ఆత్మీయుల నుంచి పిలుపు కూడా రావచ్చు. దీనివల్ల కూడా వీరికి ఆనందం అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు పురస్కారాలు, విద్యార్థులు కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. మహిళలకు కూడా ఉత్సాహంగా గడుస్తుంది. మీనరాశి మహిళల ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగుపడుతుంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కావున చేస్తున్న పనులు విజయాల శాతం అధికంగా, అపజయాల శాతం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఇవాళ కాస్త రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది. శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ద్వాదశ రాశుల వారు చేస్తున్న కార్యక్రమంలో జయాపజయాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశం, అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసంలో కుజగ్రహం యొక్క పాత్ర ఏంటి, కుజుడు అనుకూలంగా లేకపోతే ఆ వ్యక్తి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలను పాటిస్తే వారు దాన్ని అధిగమించగలుగుతారు అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి, డబ్బు ఎప్పుడూ కూడా అవసరాలకు మన చేతికి అందడానికి ఎటువంటి పరిహారాన్ని మనం పాటించాలి అన్న అంశాలు.